రాబందుల్లాగా ప్రభుత్వ సొమ్మును అడ్డగలుగా తిన్న వ్యక్తులతో హరీష్ రావుకు ఏంటి సంబంధమని 10 ఏళ్ల పాలనలో ఎఫ్టీఎల్ పరిధిలో కట్టిన అక్రమ కట్టడాలను హరీష్ రావు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను ఆపాల్సిన హరీష్ రావు అక్రమార్కులతో పాలు నీళ్లలాగా కలిసిపోయారని అన్నారు. అడ్డగోలుగా అక్రమ కట్టడాలను కట్టించి ఎన్విరాన్మెంట్ దెబ్బతీసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని, ఇవాళ కార్పొరేట్ సంస్థల తరపున వకాలతో పుచ్చుకొని హరీష్ రావు మాట్లాడుతున్నారని అన్నారు. హరీష్ రావు గారు గత 10 ఏళ్ల మీ పరిపాలనలో ఏ రోజు కూడా ఏదైతే అక్రమ కట్టడాలు ఎఫ్టీఎల్ పరిధిలో అడ్డగోలుగా కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టినా కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసినా కానీ దాన్ని ఆపాల్సిన మీరు అందులో భాగస్వాములే, అందులో వాటాల కోసము కుంభక్క నీళ్ళ పాలలేక కలిసిపోయి అడ్డగోలుగా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్విరాన్మెంట్ దెబ్బతినంగా వ్యవహరించిన ప్రభుత్వం మీది. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాగానే ఉక్కుపాద మోకి తేడాలు లేకుండా ఎవరు ఏ పార్టీ వారు ఏ దేంట్లో సంబంధం ఉన్నవారని కాకుండా ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరు నిర్మాణాలు చేసినా తప్పనిసరిగా ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చేసే విధంగా హైడ్రాని నిర్మించి ఏదైతే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఏదైతే ప్రభుత్వ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తూ, ఏదైతే విద్యా సంస్థలు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ అడ్డగోలుగా ఏదైతే చెరువుల్ని మూసేసి ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన ప్రతి ఒక్క ఆ సంస్థని ఈరోజు హైదరాబాద్ పరిధిలో కూలగొట్టే ప్రయత్నం చేస్తే ఈరోజు విద్యా సంస్థల పైన కక్షపూరిత చర్యలు మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు చేస్తుంది, హైడ్రా చేస్తుందని మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ